సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో జరుగుతున్న కేబినెట్ సమావేశంలో 25కు పైగా ఎజెండాలపై చర్చిస్తున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రెండవ దశలో 7 గ్రామాల్లో 16,675 ఎకరాల భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకునే అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నారు. వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి, వడ్లమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో రెండవ దశలో ల్యాండ్ పూలింగ్ చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. అమరావతి రెండవ దశ భూసమీకరణ తప్పదని ఇప్పటికే రాజధాని రైతులతో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు చెప్పారు. రాజధాని ప్రాంతం అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందాలి అంటే పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలకు భూములు అందుబాటులో లేవని తెలిపారు. అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్, స్పోర్ట్స్ సిటీలను నిర్మించాలంటే భూములు అవసరమని ఆయన రాజధాని ప్రాంత రైతులకు సూచించారు. రైతులు సహకరించకపోతే అమరావతి మున్సిపాలిటీగా మారిపోతుందని అన్నారు. రాజధాని రైతుల సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాల భూ సమీకరణ చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండవ దశ ల్యాండ్ పూలింగ్ కోసం సిఆర్డీఏకి కేబినెట్ సమావేశంలో అనుమతి ఇవ్వనుంది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, కేబినెట్ స్టార్ట్ ఎంతసేపు అయింది? 26 పాయింట్స్ తోటి ఎజెండా అనుకుంటున్నారు. ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రధానంగా ల్యాండ్ పూలింగ్కి సంబంధించి ఏ అంశాలను చర్చించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? కేబినెట్ స్టార్ట్ ఇప్పటికే దాదాపుగా 2.5 గంటల పాటు కొనసాగుతుంది. ఇంకా ప్రస్తుతం ఆ సమావేశం కొనసాగుతుంది. అయితే ప్రధానంగా మీరు చెప్పినట్టుగా 26 ప్రతిపాదనలో కీలకమైన అంశం రాష్ట్ర రాజధానికి సంబంధించిన ల్యాండ్ పూలింగ్ వ్యవహారం. దాదాపుగా ఇప్పటికే మీరు చెప్పినట్టు 34,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్లో సేకరించింది మొదటి దశలో. అందులో అదనంగా మరొక 20,000 ఎకరాల దాకా ప్రభుత్వ భూమి కావచ్చు, అసైన్ ల్యాండ్ కావచ్చు, ఎండోమెంట్స్ ల్యాండ్ కావచ్చు, అట్లాంటివి ఉన్నాయి. కానీ మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు 16,666 ఎకరాలు ఈ మొత్తం 7 మండలాల నుంచి దీన్ని సేకరించాలని నిర్ణయించింది. వాటిలో మొదటి 4 మండలాలు, ఇప్పుడు మీరు చదివిన మొదటి 4 మండలాలు అమరావతి మండలాన్ని నుంచి సేకరించడం జరిగింది. అదే చివరి 3 మండలాలు తుళ్ళూరు మండలాన్ని నుంచి మండల పరిధిలోని గ్రామాలు అవి. సో ఇవి రెండు ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మిస్తున్న సరిహద్దు గ్రామాలు, అమరావతి రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాలు. వాస్తవానికి అమరావతి సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న నేపథ్యంలో ల్యాండ్ అవసరం చాలా ఉంటుంది. ఎందుకంటే ఆ ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వడం కావచ్చు, లేకపోతే ల్యాండ్ మార్టిగేజ్ చేసి దాని నుంచి పెద్ద ఎత్తున వివిధ సంస్థలకు ఇవ్వడం ద్వారా అక్కడ జిఎస్టీని డెవలప్ చేయడం కావచ్చు, లేకపోతే ఆదాయాన్ని ఇక్కడి నుంచే డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఆదాయాన్ని ఇక్కడే క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ల్యాండ్ అవైలబిలిటీ కావచ్చు, ల్యాండ్ అనేది చాలా కీలకమైన పార్ట్గా ఉంటుంది. సో ప్రస్తుతం గతంలో జరిగిన ల్యాండ్ పూలింగ్లో ప్రభుత్వం ఇప్పటికే కేటాయింపులన్నీ పోగా కేవలం 4,000 ఎకరాలు మాత్రమే ప్రస్తుతం ప్రభుత్వం చేతిలో ఉంది. ఆ 4,000 ఎకరాలతో చాలా వాటికి ఇంకా లోన్ కావాలంటే మార్టిగేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో ఆ కోర్ ఏరియాని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఏరియాని డెవలప్ చేయాలంటే చాలా పెద్ద కంపెనీలు ఎక్కువ స్థలాలు అలుగుతున్నాయి. చాలా కొత్తగా నిర్మితం అవుతున్న భవనాల్లో గ్రీన్ ఫీల్డ్ సిటీ కాబట్టి చాలా ఎక్కువ ఎక్స్టెన్షన్లో చాలా అనేక నిబంధనలు ఉంటాయి. నిర్మాణాలు ఇచ్చే స్థలంలో నిర్మాణాలు కేవలం 35 నుంచి 40% వరకు మాత్రమే నిర్మాణాలు ఉంటాయి. మిగతా అంతా బఫర్ జోన్ కావచ్చు, లేకపోతే గ్రీన్ ఫీల్డ్కి సంబంధించిన ఏరియాగా దాన్ని చూడాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి వాటి నేపథ్యంలో ఎక్కువ స్థలాన్ని కావాలి కాబట్టి ఇప్పుడు మరొకసారి ల్యాండ్ పూలింగ్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రయత్నం ముఖ్యమంత్రి మొదటి నుంచి చెప్తున్నారు, కేవలం ఇప్పుడున్న ల్యాండ్ సరిపోదు, అంతర్జాతీయ నగరం. ఎందుకంటే ఇక్కడున్న రైతులందరూ కూడా ల్యాండ్ ఇస్తుంది కూడా ఈ ప్రాంతం పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి ఫలాలు తమకు అందుతాయన్న ఒక ఆశ కూడా వాళ్ళలో ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఇది అభివృద్ధి చెందాలి అంటే రైతుల ఆశలకి, రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా ఇది అభివృద్ధి చెందాలంటే మరింత ల్యాండ్ అవసరం. కాబట్టి అందుకు అందరికీ అర్థమయ్యే రీతిలో, అందరినీ చైతన్యపరిచే రీతిలో ప్రభుత్వం కూడా చెప్పింది. ఇప్పటికే ఆయా గ్రామాలు ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫేజ్కి ల్యాండ్ పూలింగ్కి వెళ్తున్నారో ఆ 7 గ్రామాల్లో కూడా దానికి సంబంధించిన గ్రామ సభలు నిర్వహించారు, గ్రామ తీర్మానాలు తీసుకున్నారు. ఆ ప్రాంత రైతులు స్వచ్ఛందంగా కూడా ముందుకు వచ్చి గతంలోనే ప్రభుత్వానికి తాము ల్యాండ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అయితే వీటిల్లో ఏమేమి వస్తాయన్న దాని మీద ఇప్పుడు ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఆ ప్రాంతంలో తుళ్ళూరు ప్రాంతంలో కావచ్చు, అమరావతి ప్రాంతంలో రైల్వే ట్రాక్, ఇప్పుడు అమరావతిలో ఏదిగా ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ రైల్వే స్టేషన్ని, రాష్ట్ర రాజధానిని ప్రతిబింబించే రైల్వే స్టేషన్, ఎందుకంటే మిగతా నగరాలని, మిగతా రాజధానిని కనెక్ట్ చేస్తూ ఒక జంక్షన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ భాగం దీంట్లో రైల్వే లైన్స్ కావచ్చు, రైల్వే స్టేషన్, రైల్వే అవసరాలకి ఎక్కువ భాగం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో మరొక ఎయిర్పోర్ట్కి సంబంధించి అయితే ప్రస్తుతం ఈ తీసుకున్న అంశాల్లో, ఈ తీసుకున్న ల్యాండ్ పూలింగ్ స్థలాల్లో అట్లాంటి ప్రతిపాదన లేదు. అందుకోసం మళ్ళీ సపరేట్గా ల్యాండ్ పూల్ చేయాల్సి వస్తుంది. వాస్తవానికి ప్రభుత్వం దగ్గరున్న బ్లూ ప్రింట్ ప్రకారం కానీ, లేకపోతే ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా
పూర్తిగా ఒక మహానగరాన్ని ఏర్పాటు చేయాలంటే కనీసం 1,00,000 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాల్సి ఉంటుంది. సో మొదటి విడతలో ఇప్పటి వరకు 34,000 ఎకరాలు, ఇప్పుడు రెండో విడతలో 16,000, 50,000 ఎకరాలు, ఇంకా దశల వారీగా ల్యాండ్ పూలింగ్ ఉంటుంది. అయితే అభివృద్ధి చెందే కొద్దీ అభివృద్ధి ఫలాలు ఎక్కువగా ఆ ప్రాంతవాసులకు అందుతాయి కాబట్టి రైతులు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరికీ మొదటి ఫేజ్లో ఏమన్నా తీసుకున్న ల్యాండ్ని అభివృద్ధి చేస్తూ సెకండ్ ఫేజ్కి వెళ్తున్నారు. ఆ తర్వాత సెకండ్ ఫేజ్ని కూడా డెవలప్ చేస్తూ మళ్ళీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడున్న దానిపైన ప్రధానంగా ముఖ్యమంత్రి మంత్రివర్గ సహచరులకు కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎట్లా అక్కడ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది కాబట్టి, ఎక్కువ డిమాండ్ ఎక్కువగా ల్యాండ్కి ఉంది కాబట్టి ఈ దిశగా ల్యాండ్ పూలింగ్కి వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్ ఈశ్వర్. ఇక పంచాయతీ ఎన్నికల్లో పదవుల పందేరం చురువైంది. ఎలాగైనా సర్పంచ్ సీటు దక్కించుకునేందుకు గ్రామాల్లో పావులు కదుపుతున్నారు. పలువురు ఆశావాహులు హామీల వర్షంతో పాటు నోట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు గద్వాల మండలంలో ఓ సర్పంచ్ స్థానానికి 60 లక్షల ఒప్పందం కుదిరింది. చాలా చోట్ల ఇదే తంతు నడుస్తోంది. దీంతో అలర్ట్ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటుకు నోట్లు పంచితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరిస్తోంది ఎన్నికల సంఘం. అలాగే బలవంతపు ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని స్పష్టం చేసింది. ఏకగ్రీవ ఎన్నికల విషయంలో మోసాలు, వేలంపాటలు, ఒత్తిడి వల్ల విత్డ్రాల్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. జిల్లాల్లో ప్రత్యేకంగా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసింది. ప్రతి విత్డ్రా సమయంలో అభ్యర్థుల నుంచి 2 డిక్లరేషన్లు తప్పనిసరిగా తీసుకోవాలంటోంది. వేలం నిర్వహించినట్లు, అభ్యర్థుల్ని బెదిరించినట్లు ఆధారాలుంటే ఫలితాన్ని ఆర్ఓ తాత్కాలికంగా నిలిపివేయొచ్చని ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల సంఘం. నిబంధనలు అతిక్రమిస్తే ఎన్నికల్ని సైతం రద్దు చేయవచ్చంటోంది. ఎలాంటి అవకతవకలు జరగలేదని నిర్ధారించుకున్న తర్వాతే ఫలితాలు ప్రకటించాలని, మొత్తం ప్రక్రియ ఆలస్యం లేకుండా పూర్తి చేయాలని సిబ్బందికి ఆదేశాలిచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం. బలవంతపు ఏకగ్రీవాలపై ఈసీ రియాక్షన్ కి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్. రైట్, కొన్ని జిల్లాల్లో ఇప్పటికే వేలంపాటలు మొదలయ్యాయి. ఆ వేలంపాటలకు సంబంధించి ఈసీ చాలా సీరియస్గా రియాక్ట్ అవుతుంది. ప్రతిసారి కూడా ప్రతి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఇదే తంతు కొనసాగుతూ వస్తున్న నేపథ్యంలో ఈసారి ఈసీ కొంత కఠినంగా వ్యవహరించాలని డిసైడ్ అయింది. దానికి సంబంధించి ఒక స్క్రీనింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. మనం చూస్తున్నాం, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా గద్వాల్ జిల్లాలో ఒక సీడ్ కంపెనీ యజమాని ఒక సర్పంచ్ వేలంపాటను దక్కించుకున్నారు, ఆ వేలంపాటలో పాల్గొన్నారు. ఇప్పుడు ఖమ్మం జిల్లాకు సంబంధించి కామేపల్లి మండలం జోగుగూడెంలో 7 అభ్యర్థులు వేలంపాటలో పాల్గొన్నారు. ఆ గ్రామంలో 7 అభ్యర్థులు వేలంపాట పాల్గొని 20 లక్షల రూపాయలకు సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. గ్రామంలోని అభయాంజనేయ స్వామి టెంపుల్కు సంబంధించిన హామీతో సర్పంచ్ పదవిని దక్కించుకున్నారు. సో ఇలాంటి ఇష్యూస్ చాలా చోట్ల అవుతున్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఇది ఇంకా కూడా ఎక్కువగా దీని ప్రాబల్యం ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్లో వీడీసీస్, విలేజ్ డెవలప్మెంట్ కమిటీల ఆగడాలు ఉంటాయి, వాళ్ళ మోనోపలి ఉంటుంది. వాళ్ళు చెప్పిన వారికే సర్పంచ్ అభ్యర్థిత్వం ఉండాలి, సర్పంచ్ పదవి దక్కాలి అనే ఒక రాచరిక పాలన ఉంటున్న నేపథ్యంలో సో వాటికి సంబంధించి కూడా ఈసీ స్పెషల్ ఫోకస్ చేస్తుంది. ఎక్కడైతే సర్పంచ్ అభ్యర్థిత్వాలు ఏకగ్రీవం అవుతాయో వాటిపైన స్పెషల్ స్క్రీనింగ్ చేయాలి అనేది ఈసీ డిసైడ్ చేసింది. ఈ స్క్రీనింగ్లో భాగంగానే ఒకవేళ అభ్యర్థి కనుక నామినేషన్ వేసిన తర్వాత విత్డ్రా చేసుకుంటే ఆ అభ్యర్థి ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఒక హామీ రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. తనకు ఎలాంటి బెదిరింపులు లేవు, ఎలాంటి ఒప్పందాలు లేవు, ఎలాంటి వేలంపాటలు లేవు, నేను నా స్వచ్ఛందంగానే నా నామినేషన్ను విత్డ్రా చేసుకుంటున్నాననే ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఒకవేళ సింగిల్ నామినేషన్ దాఖలైనా కూడా సింగిల్ నామినేషన్ దాఖలైన తర్వాత ఎవరైనా కంప్లైంట్ చేస్తే ఆ ఫలితాలు హోల్డ్లో పెట్టొచ్చు, హోల్డ్ ఆన్ చేయొచ్చు. దాని తర్వాత ఒకవేళ ఫలితాలు ప్రకటించిన తర్వాత అయినా ఏ అభ్యర్థి ఎవరైనా ఏకగ్రీవమైన ఆ గ్రామం నుంచి ఎవరైనా కంప్లైంట్ చేస్తే మళ్ళీ విచారణ చేసి 24 గంటల్లో ఆ ఫలితాన్ని కూడా రద్దు చేసి మళ్ళీ రీఎలక్షన్కి వెళ్ళొచ్చు. సో ఈసీ ఒక క్లియర్ గైడ్ లైన్స్ అయితే దీనిపైన ఇచ్చింది. ఏకగ్రీవాల పేరుతో చాలా చోట్ల వేలంపాటలు, చాలా చోట్ల బెదిరింపులు జరుగుతున్న నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకుంది. సో కంప్లీట్గా ప్రజాస్వామ్యపూర్వకంగా ఎలక్షన్స్ జరగాలనే నేపథ్యంలోనే ఈసీ ఈ లైన్ తీసుకుంది. చాలా చోట్ల నోటాకు అభ్యర్థికి మధ్య ఎలక్షన్ కూడా నిర్వహించాలనే అంశాన్ని కూడా ఈసీ పరిశీలిస్తుంది. ఈరోజే గుర్తులు కూడా ఈసీ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఇంకా ఫోకస్డ్గా ఈ స్థానిక ఎలక్షన్స్ జరిపించాలి. స్క్రీనింగ్ కమిటీకి ఎప్పటికప్పుడు ఫిర్యాదులు రావడానికి ఒక హెల్ప్ లైన్ సెంటర్ని, ఒక కాల్ సెంటర్ని కూడా ఏర్పాటు చేయాలని ఈసీ భావిస్తుంది. చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేయాలి. ఇదంతా కూడా ప్రతి జిల్లా నుంచి, ప్రతి మండలం నుంచి ఒక నోడల్ ఆఫీసర్ను దీనికోసం పెట్టాలి. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా చర్యలను ప్రారంభించాలి. అవసరమైతే రీఎలక్షన్, ఎక్కడైతే నిబంధనలకు విరుద్ధంగా ఏకగ్రీవాలు జరుగుతాయో అక్కడ రీఎలక్షన్ కూడా వెనుకాడొద్దనేది ఈసీ భావిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.
కమింగ్ టు థర్డ్ న్యూస్, పరకామణి చోరీ కేసు విచారణ క్లైమాక్స్ కు చేరినట్టుగా కనిపిస్తోంది. మరో 3 రోజుల్లో హైకోర్టుకు తుది నివేదిక సమర్పించబోతున్నారు. ఇవాళ మరోసారి వైవి సుబ్బారెడ్డిని విచారించారు సిఐడి అధికారులు. సుబ్బారెడ్డి స్టేట్మెంట్ ని రికార్డ్ చేశారు అధికారులు. ఇప్పటికే టీటీడీ మాజీ ఓ ధర్మారెడ్డి విచారణ ముగిసింది. ఇక మొత్తం 33 మందిని విచారించి కీలక విషయాలు రాబట్టారు అధికారులు. కేసుని స్వయంగా డీజీ రవిశంకర్ అయ్యన్నార్ విచారిస్తున్నారు. డిసెంబర్ 2 లోపు హైకోర్టుకి నివేదిక సమర్పించనున్నారు అధికారులు. ఆ నివేదికలో ఏముందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పరకామణి వ్యవహారం బయటకొచ్చినప్పటి నుంచి ఎవరెవరు అందులో పాత్రధారులుగా ఉన్నారు, ఎవరెవరు నిందితులను రక్షించేందుకు ప్రయత్నించారు అనే అంశాలపై అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు అండ్ ఆరా తీశారు కూడా. పరకామణి లెక్కల నిర్వహణలో ఉన్న లోపాలు, ఆ టైంలో జరిగినటువంటి పర్యవేక్షణ లోపాలు, భద్రతా వ్యవస్థలో ఉన్న బలహీనతలపై అధికారులు ప్రశ్నించారు. అంతేకాదు నిందితుడు రవికుమార్ను పాటుగా పరకామణి చోరీ కేసులో కీలక వ్యక్తుల బ్యాంకు లావాదేవీలపైన కూడా సిఐడి అధికారులు నిఘా పెట్టారు. వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, భూమల లాంటి వాళ్ళని సైతం 2 సార్లు ఎంక్వైరీ చేశారు. మొత్తం 33 మందిపై ప్రశ్నలు సంధించి నివేదికను దాదాపుగా పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇప్పటికే ఆ ముగ్గురిని 2 సార్లు విచారించారు. మరి ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయండి? ఈ కేసులో చాలా మందిని ఎంక్వైరీ చేశారు. ఈ కేసు ఇక క్లైమాక్స్కి వచ్చినట్టేనా? ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఆల్ విచారణ పూర్తయిందని చెప్పొచ్చు. ఈ నెల 30వ తారీఖులోపే పూర్తి విచారణని కంప్లీట్ చేసి 2వ తారీఖున హైకోర్టులో నివేదిక సమర్పించేందుకు సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే 20 మంది సిఐడి అధికారులు బృందాలుగా ఏర్పడి గత నెల 27 నుంచి ఈ కేసు దర్యాప్తులో చాలా లోతైన దర్యాప్తే కొనసాగించారు. ప్రత్యేకించి ఎవరైతే ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడో రవికుమార్తో పాటు ఈ కేసును నమోదు చేసి ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తుల్ని, నమోదు చేసిన అధికారుల్ని, అట్లాగే విచారించిన అధికారులతో పాటు సాక్షులుగా ఉన్న వాళ్ళని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళని, టీటీడీ ఉద్యోగులు, ఇలా చాలామందిని విచారించిన తర్వాత మొత్తంగా 36 మందిని విచారించారు. అయితే ఈరోజు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఏదైతే 2023 ఏప్రిల్ 29న పరకామణి చోరీ కేసు నమోదైందో అప్పుడు ఎవరైతే బోర్డు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని విచారించారు. అట్లాగే ఈ కేసు రాజీ అయింది 2023 సెప్టెంబర్ 9న. అప్పుడు చైర్మన్గా వివరించిన భూమన కరుణాకర్ రెడ్డిని విచారించారు. మొత్తంగా ఈ 2 సమయాల్లో టీటీడీ ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని విచారించారు. అయితే ఈ నెల 25 నుంచే ఈ కేసు దర్యాప్తు చాలా వేగవంతంగా కొనసాగుతున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తోంది. వైవి సుబ్బారెడ్డి అట్లాగే కరుణాకర్ రెడ్డితో పాటు ధర్మారెడ్డిని ఈ ముగ్గురిని ఒక్కొక్కసారి మాత్రమే విచారించారు. ముగ్గురు నుంచి ప్రధానంగా తిరుపతి సిఐడి కార్యాలయంలో ఒకసారి కరుణాకర్ని ఒక అరగంట పాటు విచారిస్తే ధర్మారెడ్డిని విజయవాడలో 5 గంటల పాటు విచారించారు. అట్లాగే సుబ్బారెడ్డిని 2 గంటల పాటు విచారించారు. మొత్తంగా ఈ విచారణలో అందరూ చెప్పింది వైవి సుబ్బారెడ్డి పూర్తిగా ఇది పొలిటికల్ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేయొద్దండి, ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసుగా పరిగణించాలి. సిఐడి అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అయితే మరోసారి రమ్మని చెప్పారు అన్నది మాత్రం అవాస్తవము. తన సిఐడి అధికారులు మరోసారి విచారణకు పిలవలేదు అని చెప్పే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి. అయితే ఎవరైతే దోషులుగా ఉంటారో కోర్టు ద్వారా వాళ్ళందరికీ కూడా శిక్ష పడాల్సిందే అంటూ వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ధర్మారెడ్డి మాత్రము మీడియాతో విచారణకు సంబంధించినటువంటి వివరాలు ఏది వెల్లడించకపోయినా కరుణాకర్ రెడ్డి మాత్రము చాలా వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడారు. అరగంట మాత్రమే విచారించిన సందర్భంలో తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నమే చెప్పారు. అయితే తనను ఇరికించే ప్రయత్నంలో భాగంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, ప్రభుత్వము చాలా ఉబలాట పడుతుంది కాబట్టి తాను మరోసారి విచారణ కూడా హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను అంటూ ఈ మేరకు విజ్ఞప్తి కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తంగా ఇప్పటి వరకు 36 మందిని విచారించిన తర్వాత సిట్ ఏ రకమైనటువంటి నివేదిక సమర్పించబోతోంది అన్నదే ప్రశ్న. అయితే ఈ కేసుకు సంబంధించి కొద్దిమంది టీటీడీకి సంబంధించిన అధికారులు ఎవరైతే పరకామణిలో పనిచేశారో ఆ అధికారులతో పాటు పోలీస్ అధికారులు, ప్రత్యేకించి 1 టౌన్ అట్లాగే తిరుమలలో పనిచేసిన సెక్యూరిటీ విజిలెన్స్ అధికారులు కూడా ఈ కేసులో చేర్చే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. పూర్తిగా ఈ కేసు మాత్రము చాలా వాట్ నెక్స్ట్ అన్న దానిపై మాత్రం అందరికీ ఒక ఆసక్తి అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. 2వ తారీఖు నివేదికలో ఏముండబోతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక సరెండర్ బాటలో పయనిస్తున్నారు మావోయిస్టులు. ఆయుధ విరమణపై ప్రకటించారు. జనవరి 1 నుంచి సాయుధ కాల్పులు విరమిస్తామని ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఒక లేఖ విడుదలైంది. ఒక్కొక్కరు కాకుండా అంతా ఒకేసారి లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లుగా ఆ లేఖ సారాంశం.
కమ్యూనికేషన్ కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్ కూడా రిలీజ్ చేశారు. అధిక ప్రాధాన్యతనిచ్చే సర్కార్తోనే తాము ముందుకు వెళతామంటూ వెల్లడించారు. వరుస ఎన్కౌంటర్లలో అగ్రనేతల్ని కోల్పోయిన మావోయిస్టులు భారీ ఎత్తున సరెండర్ బాట పడుతున్నారు. ఆయుధ విరమణకు తేదీని ప్రకటించారు. జనవరి 1 నుంచి సాయుధ కాల్పులు విరమిస్తున్నట్టు మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ఆయుధాలు వదులుకోవడం అంటే ప్రజలకు ద్రోహం చేయడం కాదంటూ ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖను విడుదల చేశారు మావోయిస్టులు. ఒక్కొక్కరిగా కాకుండా అంతా కలిసి ఒక్కసారిగా సరెండర్ అవుతామని ఆ లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరిస్తామన్నారు. పరస్పర సమాచారం సమన్వయం కోసం ఓపెన్ ఫ్రీక్వెన్సీ నంబర్ని కూడా విడుదల చేశారు. మా ప్రతినిధి విజయ్ ఫుల్ డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఎప్పుడు అందరూ కలిసి లొంగిపోతారు అనే దానికి సంబంధించి ఏదైనా డేట్ ప్రకటించారు? అంటే కాల్పుల విరమణకు సంబంధించి ఒక డేట్ ఇచ్చారు, ఎప్పుడు లొంగిపోతారు అనే దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే దాదాపుగా ఈ రాసిన లెటర్ అయితే అనంతున్నాడో ఆయన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఎంఎంసీ బార్డర్లో చాలా జోనల్ కమిటీస్ ఉంటాయి. దాదాపు 3 రాష్ట్రాల్లో దాదాపు 15కు మించిన జోనల్ కమిటీస్ ఉన్నాయి. ఈ జోనల్ కమిటీ సభ్యులంతా కూడా ఒక్కొక్క జోనల్ కమిటీలో 20 మంది వరకు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా ఒక 150 నుంచి 200 మంది వరకు కూడా దాదాపు లొంగిపోవడానికి సిద్ధపడ్డారు. అయితే దీంట్లో ఒక ఒప్పందం, ఎందుకంటే ఈరోజు ఎంఎంసీ పేరిట అనంత్ రిలీజ్ చేసిన లెటర్లో ఉన్న సారాంశం అంతా కూడా మేము ప్రాణాలు కాపాడుకుంటే ఉద్యమాన్ని కాపాడుకునే ఛాన్స్ ఉంది, సాయుధ పోరాటాన్ని తాము వదిలిపెట్టడానికి సిద్ధపడ్డాము. దాంట్లో భాగంగానే దాదాపు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే లెటర్స్ రాశారు. ఈరోజు రాసిన లెటర్ క్యాడర్కి రాశారు. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, 3 రాష్ట్రాల్లో కూడా కాల్పుల విరమణ జనవరి 1 నుంచి తాము వదిలేస్తున్నాము, ఆయుధాలను కూడా వదిలేస్తున్నామని చెప్పారు. కాబట్టి అప్పటిలోపు ఒక ఫ్రీక్వెన్సీ నెంబర్ ఇచ్చి దాని ద్వారా మాట్లాడుకొని ఎవరైతే బయటికి రావాలనుకుంటారో వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా రావాలి. కేవలం ఒక్కొక్క లీడర్ వెంబడి పోవడం కాదు, మొత్తం అంతా కలిసి కమిటీ అంతా కూడా 3 రాష్ట్రాల సరిహద్దులతో కూడినటువంటి కమిటీ ఇది. 15 కమిటీస్ వరకు కూడా వీళ్ళు ఉంటారు. వీళ్ళంతా కూడా ఒకేసారి లొంగిపోవడానికి ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నారు. కానీ ఆయుధాలను వదిలిపెట్టాలనికన్నా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ అటు మల్లోదులో కావచ్చు, సతీష్ దాదా ఎవరైతే లొంగిపోయారో, చంద్రన్ లాంటి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు. కాబట్టి సో వాళ్ళు కూడా ఆయుధాలు వదిలిపెట్టే వెళ్ళారు. కాబట్టి తాము కూడా ఆయుధాలను వదిలిపెట్టాలన్న డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటికే మార్చి 31, 2026 ఆపరేషన్ కగార్కి లాస్ట్ డేట్ ఉంది. కాబట్టి సో సమయం ఉంచుకొస్తుంది. ఇప్పటికే చాలా చోట్ల కూంబింగ్ జరుగుతుంది, ఎన్కౌంటర్లు కూడా జరుగుతున్నటువంటి వేళ ప్రాణాలు కాపాడుకొని ఉద్యమాన్ని, పీడిత ప్రజల కోసం ఏవైతే పోరాటం చేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా ఆ పోరాటానికి మాత్రం వదిలిపెట్టలేదు. కానీ దాన్ని ఆయుధాన్ని పట్టుకొని ఉండాల్సిన అవసరం లేదు అనేది మావోయిస్ట్కి సంబంధించినటువంటి ఎంఎంసీ కమిటీ తీర్మానం చేసుకుంది. దీంతో భాగంగా ఎవరైతే క్యాడర్ ఉన్నారో వాళ్ళంతా కూడా బయటికి రావాలి, ఒక్కరుగా వెళ్ళొద్దు. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయితే పునరావాసం కావచ్చు, లేదంటే లొంగిపోయిన వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందో ఆ ప్రభుత్వం దగ్గర లొంగిపోదాం. ఈ 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇప్పటికే లేఖలు రాస్తారు. కాబట్టి ఈరోజు విడుదల చేసిన లేఖ అత్యంత కీలకం. దీంతో పాటుగా రేపటి నుంచి ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఐజీల కాన్ఫరెన్స్ జరగబోతుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీతో పాటుగా అమిత్ షా కూడా ఛత్తీస్గఢ్లో 2 రోజుల పాటు ఉండబోతున్నారు. సో ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న ఆ మీటింగ్కి రేపు ప్రైమ్ మినిస్టర్ రాబోతున్నాడు. కాబట్టి సో వీళ్ళ ప్రపోజల్ కొంత ఇంట్రెస్టింగ్గా మారింది. ఖచ్చితంగా ఎంతమంది బయటకు వస్తారన్నది చూడాల్సింది. దీనికి 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరిస్తారా లేదా? కాల్పుల విరమణ మావోయిస్ట్ పార్టీ నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి ప్రభుత్వాలు కూడా కాల్పుల విరమణ బంద్ చేస్తే మాత్రం జనవరి 1వ తేదీన 200 మంది మావోయిస్టులు ఒకేసారి బయటకు వచ్చి లొంగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత డేంజర్ లెవెల్లోకి వెళ్ళింది. వాయు నాణ్యత సగటున 384 పాయింట్లు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. గాలిలో దుమ్ము, ధూళి కణాలు పెరిగిపోయాయి. పంజాబ్, హర్యానా, యూపీ రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం, వాహన పరిశ్రమల కాలుష్యంతో గ్యాస్ ఛాంబర్లా మారిపోయింది దేశ రాజధాని ఢిల్లీ. అంతేకాకుండా కాలుష్యం, పొగమంచు కూడా తోడు కావడంతో విజిబిలిటీ బాగా తగ్గింది. ఢిల్లీ కాలుష్యంపై కేంద్రాన్ని ప్రశ్నించారు విపక్ష నేత రాహుల్ గాంధీ. పిల్లలు ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారని, ప్రధాని కాలుష్యంపై ఎలా మౌనంగా ఉంటారని ప్రశ్నించారు రాహుల్. కేంద్రం ఎందుకు అత్యవసర ప్రణాళిక ప్రకటించడం లేదన్నారు. వాయు కాలుష్యంపై పార్లమెంట్లో చర్చించాలని డిమాండ్ చేశారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితిని పరిష్కరించడానికి కఠినమైన, అమలు చేయగల కార్యాచరణ ప్రణాళిక అవసరమన్నారు. మరోవైపు ఢిల్లీ కాలుష్యంపై ఇప్పటికే సుప్రీంకోర్టు సీజేఐ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తన ప్రాంతంలో AQI 587కి చేరిందని, ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవాలని కోరారు. పంట వ్యర్థాల దహనం, నిర్మాణ దుమ్ము వంటి అంశాలపై అంతర్రాష్ట్ర సమన్వయంతో పరిష్కారాలు కనుగొనాలని ఆమె సూచించారు. మా ప్రతినిధి గోపి మరింత సమాచారం అందిస్తారు. గోపి, సామాన్యులు ఇప్పటి వరకు సోషల్ మీడియాలో ఢిల్లీ పరిస్థితిని వివరించుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా ప్రముఖులు కూడా రక్షించండి మహాప్రభు అంటున్నారు. మరి ఢిల్లీ ప్రభుత్వం ఎలా స్పందించబోతోంది?
సార్, ఢిల్లీలో హెల్త్ ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు కొనసాగుతున్నాయి అనడానికి ఇప్పుడు స్పందిస్తున్న వారే నిదర్శనం. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కానీ, మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ ఇటు కిరణ్ బేడీ కానీ, సామాన్య ప్రజానీకం ఇండియా గేట్ వద్దకు వచ్చి నిరసన తెలపడం కానీ, ఆక్సిజన్ మాస్కులు ధరించి ఢిల్లీ కాంగ్రెస్ నేతలు ఇటు ప్రభుత్వాన్ని స్వచ్ఛమైన గాలిని అందించేందుకు ముఖ్యంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం కానీ, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఢిల్లీలో కాలుష్య తీవ్రత ఎంతలా ఉంది అని చెప్పడానికి ఒక నిదర్శనం. ప్రస్తుతం ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం కొనసాగుతుంది. సగటున 384 పాయింట్లుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన వాయు నాణ్యత కొనసాగుతోంది. అయితే దీనిపైన ప్రధాని కార్యాలయం జోక్యం చేసుకోవాలి. ముఖ్యంగా ఇది ఒక కోవిడ్ తరహా, ముఖ్యంగా కోవిడ్ వల్ల ఏ విధంగా ప్రజలు ఎంతలా ఇబ్బంది పడ్డారో అంతలా ప్రస్తుతం ఢిల్లీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బయటకు వెళ్ళి శ్వాసించలేని పరిస్థితి, స్వచ్ఛమైన గాలి పీల్చలేని పరిస్థితి. సో దీనిపైన ఖచ్చితంగా కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. సో దీనికి ముఖ్యంగా ఎవరో ఒక ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వమో లేక పొల్యూషన్ కంట్రోల్ బోర్డా కాదు, నేరుగా ప్రధాని కార్యాలయం రంగంలోకి దిగితేనే ఇది సాధ్యమవుతోంది. ప్రధాని ఢిల్లీ, యూపీ, హర్యానా, పంజాబ్ ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి కాలుష్య నియంత్రణ చర్యలు ముమ్మరం చేయాలని చెప్పి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ పీఎం కార్యాలయానికి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. తను ఛాతీ ఇన్ఫెక్షన్తో తీవ్ర ఇబ్బందులు పడ్డాను, ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారన్న విషయాన్ని కూడా ఆవిడ చెప్పారు. అలాగే రాహుల్ గాంధీ కూడా పలు ఢిల్లీలో నివసిస్తున్న పిల్లలు, చిన్నారుల తల్లిదండ్రులతో ఆయన మాట్లాడడం జరిగింది. సో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి డిసెంబర్ 1 నుంచి. కాబట్టి సో ఈ ఢిల్లీలో ప్రమాదకర గాలిని తాను కూడా పీలుస్తున్నా అని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నాయి. ఈ అంశంపై పార్లమెంట్లో చర్చ జరగాలని చెప్పి రాహుల్ గాంధీ కూడా ప్రధాని కోరడం జరిగింది. ఎక్స్వేదిక్గా ఆయన కూడా ఒక వీడియోని పోస్ట్ చేశారు. అదేవిధంగా సిజేఐ కోర్టులో న్యాయమూర్తులు, ముఖ్యంగా న్యాయవాదులు కూడా శ్వాసించలేకపోతున్నాం, వర్చువల్గా హైబ్రిడ్ మోడ్లో విచారణకి, వాదనలకి అవకాశం ఇవ్వాలని చెప్పి సిజేఐని కోరుతున్న పరిస్థితి. ఎవరు మార్నింగ్ వాక్స్, ఈవినింగ్ వాక్స్ బయటకు వెళ్ళలేని పరిస్థితి. సో చాలా సివియర్గా ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఈ వాయు కాలుష్య తీవ్రత అనేది కొనసాగుతుంది. సో చూడాలి మరి పార్లమెంట్ వేదికగా ప్రభుత్వం దీనికి సమాధానం ఇస్తుందా, ఏ విధంగా ఈ పొల్యూషన్ చెక్ పడుతుంది. ఇప్పటికే కృత్రిమ వర్షం కురిపించాలనుకున్న అది సమస్యకు సొల్యూషన్ చూపించలేకపోయింది. అలాగే కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు చేపడుతున్న అవేవి కూడా కాలుష్యాన్ని నిరోధించలేకపోతున్న పరిస్థితి. కాబట్టి సో ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ ఢిల్లీ కాలుష్య అంశం కూడా చాలా కీలకమైన చర్చనీయాంశంగా మారబోతోంది. అలాగే సుప్రీంకోర్టు కూడా దీనిపైన సోమవారం విచారణ జరపబోతోంది. కాబట్టి సో ఎటువంటి నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతోంది, అలాగే కోర్టులు ఎటువంటి డైరెక్షన్స్ ఇవ్వబోతున్నాయనేది మనం వేచి చూడాలి. ఇది ఈరోజు 585